ఎవరండి? ఆర్వీఏ ఆస్ట్రాలజీ నుంచి వినోద్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. బాగున్నారా? ఇప్పుడు కంఫర్టబుల్ ఉన్నారా ఒక 5 minutes మాట్లాడడానికి? బాగున్నాను సార్. ఓకే. మామయ్య గారు పాప యా, డీటెయిల్ చెప్తారా? సార్ చెప్తాను సార్. షూర్ చెప్పండి. మీ 22 మన కన్వర్జేషన్ యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది, కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? అలాగే సార్. ఓకే, మీ పేరు కట్ చేస్తారు. నో ప్రాబ్లం. రైట్. అలాగే సార్. అయితే మీరు కొంచెం పక్కకు వస్తారా? మీకు కంఫర్టబుల్ గా ఉంటది కదా? అలాగే సార్. లైన్ లో ఉంటాను. పర్లేదు. అలాగే సార్. హలో. చెప్పండి డీటెయిల్స్ చెప్పండి. బర్త్డే సార్ 22/05 ఓకే 1990 సార్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ నైట్ 10:10 సార్. 22:10. ఏ ఊర్లో పుట్టారు? విశాఖపట్నం సార్. హలో. ఓకే, వేసాను. బర్త్ టైం కరెక్టేనా? కరెక్టే సార్. ఓకే, రైట్. ఏంటి, మకర లగ్నం స్టార్టింగ్ వచ్చింది, ధను లగ్నం ఎండింగ్ వచ్చింది. ఇంతకీ అది ఏ లగ్నం అని తీసుకోవాలి మనం? ఇప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సంధి లగ్నం వచ్చింది. నాది మేషరాశి సార్. మేషరాశి కరెక్టే. లగ్నం మాత్రం మకర లగ్నమా ధను లగ్నమా? తెలియదు సార్, మా అమ్మగారిని అడగాలి. అలాగే. ఓకే, సో ఈ బర్త్ టైం ఎవరు చెప్పారు? మా మదర్ సార్. ఓకే, సో అది నోట్ చేసిందట పేరెంట్స్ పక్కాగా? అవును సార్. లేదంటే ఒక 5 minutes లో లగ్నం కనుక్కొని ఫోన్ చేయమంటే నీకు చేస్తాను. 2 minutes మనం కనుక్కుందాం. ఆగండి, కంగారు పడకండి. మనకి ఇక్కడ కొడితే వచ్చేస్తాం. ఓకే సార్. అది టైం కరెక్షన్ చేద్దాము, మనకు అర్థం అవుతుంది. సో కేతు నక్షత్రంలో పుట్టారు మీరు. అశ్విని నక్షత్రం, మేషరాశి. అయితే మీకు ఆర్వీఏ రీసెర్చ్ ఎలా దొరికింది మరి? నాకు యూట్యూబ్ లో వీడియోస్ చూసాను సార్. చూసినప్పుడు మాకు ఆ టైంలోని వచ్చింది సార్, లింక్ వస్తే చూసాం సార్. ఇంతకుముందు కూడా చూసి వాళ్ళమే. సో సో మీరు హాస్పిటల్లో పుట్టారా? ఎక్కడ పుట్టారు? హాస్పిటల్ సార్. ఓకే, వెయిట్. కొంచెం టైం వెనక్కి వెళుతుంది. ఒక పావు గంట వెనక్కి వెళ్ళే అవకాశం ఉందండి. అంటే మనకు ఒక్కోసారి క్లాక్ 10 minutes ఫాస్ట్ ఉంటుంది, ఇలా చేస్తారు కదా. అర్థమైందా? 21:53 అలా అయ్యిందని అనుకుంటున్నా నేను. అర్థమైందా? టైం అయితే వెనక్కి వెళ్ళే అవకాశం అయితే బాగానే కనిపించింది నాకు. అది ఎలా అంటే ఎలా చెప్పగలరు సార్? అది అదే మన బర్త్ టైం రెక్టిఫికేషన్ మెథడాలజీ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. దానికి లగ్నము, నక్షత్రము, జెండరు ఇలా కాంబినేషన్ లో మనం ఎత్తుక్కోవాలి. ఎతికి కన్ఫర్మ్. సో ఇప్పుడు మనకి 22:10 అంటే రాత్రి 10:10కి మీరు పుట్టారని కన్ఫర్మ్ అయిపోయింది. అవునా? హాస్పిటల్లో పుట్టారా లేదంటే ఇంట్లో పుట్టారా? నార్మల్ డెలివరీయా, సిజేరియనా? నార్మల్ డెలివరీ సార్. నార్మల్ డెలివరీ. సో లేబర్ రూమ్ కి ఎట్లా, ఎన్ని గంటలకు తీసుకెళ్లారనేది ఏమైనా ఐడియా ఉందా? అది తెలియదు సార్. మా మదర్ హాస్పిటల్ పుట్టింది సార్. అవును. సో ఈ బర్త్ టైం ఎవరు రాసి ఇచ్చారు? మా మదర్ చెప్పారు సార్. మీ మదర్ డెలివరీలో బిజీగా ఉన్నప్పుడు మీ మదర్ బర్త్ టైం ఎట్లా నోట్ చేస్తారు? అంటే వేరే వాళ్ళు
వేరే వాళ్ళు వచ్చేసి చెప్పుంటారు అంతే. వేరే వాళ్ళు బేబీని తీయడంలో బిజీగా ఉంటారు, కానీ బర్త్ టైం కరెక్ట్ గా రాశారని గ్యారంటీ ఏంటి? అంటే అప్పుడు పుట్టినప్పుడు రాస్తారు కదా సార్. అవును రాస్తారు. నర్స్ కానీ ఎవరొకరు చెప్తారు కదా. తర్వాత రాశారా 20 నిమిషాల తర్వాత రాశారా అనేది ఎట్లా తెలుస్తుంది మనకి అని అడుగుతున్నా. అదే ఐడియా లేదు సార్ మరి. అదే చెప్తున్నాను, మనకు అక్కడ 20 to 10 కి కన్ఫర్మ్ అయిపోయింది. మనకి చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తా లేట్ అవుతుందని 10 నిమిషాలు క్లాక్ పాస్ పెట్టేవాళ్ళు. ఒక్కోసారి మనకి 10:06 or 7 కనబడింది అనుకో 10:10 చెప్తాం మనం, అవునా టైం రౌండ్ చెప్తాం. ఇలా బర్త్ టైం రీజన్ తో ముందుకెళ్లే అవకాశం ఉంది. మీ హైట్ 5'5" 5'11" లేదు సార్ 5'1" సార్. 5'1" హైట్ కూడా తక్కువ వచ్చింది చూసారా. సో లగ్నం మకర లగ్నం స్టార్టింగ్ డిగ్రీలు అయితే చాలా హైట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు హైట్ కూడా తక్కువ చూసారా అట్లా. సో లగ్నం అది ధనుర్ లగ్నం అయ్యే అవకాశం ఉంది. సరే అవన్నీ నా తిప్పలు, నేను పెడతా గానీ మీకేం కావాలో చెప్పండి. సార్ యాక్చువల్ గా నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ ప్రెసెంట్. వెరీ గుడ్. లగ్నాధిపతి సప్తమంలో గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్, టీచింగ్ పాసిబుల్. ఇంకా లాస్ట్ 10 years గా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. యాక్చువల్ గా పర్సనల్ ఎకనామికల్ గా కొంత గ్రోత్ కనిపించట్లేదు. టీచింగ్ తో పాటు ఏదైనా బిజినెస్ వైపు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను సార్, కాకపోతే మిస్ అయిపోయేవి. ఈ ప్రైవేట్ టీచింగ్ ఇప్పుడు ఇదంతా? అవును సార్, ప్రైవేట్ టీచింగ్ సార్. ప్రైవేట్ టీచింగ్ లో ఏం చెప్తున్నారు మీరు? అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే సబ్జెక్ట్ ఏంటిది? మెకానికల్ సార్. మెకానికల్, ఓకే ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఈ టీచింగ్ ఫీల్డ్ లో నాకు అంత గ్రోత్ కనిపించట్లేదు సార్. బిజినెస్ వైపు ఎటువైపు వెళ్దామా ఏంటి అని ఆలోచిస్తున్నాను సార్. ఏ బిజినెస్ అయితే బాగుంటది? బిజినెస్ ఆలోచిస్తున్నారు. ఓకే, ఏం బిజినెస్ ఆలోచిస్తున్నారు? పర్సనల్ గా కాకపోతే ఏదైనా చూసుకొని మన జాతకం ప్రకారం ఏది బాగుంటది, ఎటువైపు వెళ్తే బాగుంటది అని చూస్తున్నాను సార్. మీకు బిజినెస్ ఎందుకు చెప్తారు? జాతకం చెప్పేవాళ్ళు 100 చెప్తారు, అట్లా కాదుగా. సో ఎందుకంటే ఒక గ్రహానికి వాళ్ళకి తెలిసి 10,000 కారకత్వాలు పైనే చెప్తారనమాట. ఆ ఎన్ని బిజినెస్లు మనం పెట్టలేంగా. కాబట్టి మన జాతకుడు అంటే మీకు ఏ ఆలోచన కలిగిందో ఆ ఆలోచన ఎప్పుడు నిర్ణయించుకోవడానికి మనకి ఓకేనా కాదని మనం ఆలోచించాలన్నమాట. అసలు ఫస్ట్ 10 ఏళ్ళు మనకి డబ్బులు ఎందుకు తక్కువ వస్తున్నట్టు అని అనిపిస్తున్నాయి, డబ్బులు ఖర్చు అవుతున్నాయా, వచ్చేది సరిపోవట్లేదా, లేదంటే ఏమవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. అవును సార్, వచ్చేది సరిపోవట్లేదు సార్. వచ్చేది అది కూడా ఇన్ టైం కి రావట్లేదు. వివాహం ఎప్పుడైంది? 2021 లో అయింది సార్. 2021 లో అయ్యింది. రైట్, చూద్దాం ఒకసారి. మనకి 10 ఏళ్ల నుంచి కెరియర్ ని ఫాస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట అప్పుడు ఇలాంటి సందర్భాల్లో. వివాహం అయింది కదా, వివాహం గురుభుక్తిలోనే అయింది. ధనుర్లగ్నమే, అసలు డౌటే లేదు. సప్తమంలో ఉన్న గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు. వివాహం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇచ్చేసేదానికి ఓకే ఉన్నాడు అనమాట. 20 ఫిబ్రవరి నుంచి 21 జూన్ వరకు వివాహానికి అవకాశం ఉంది. ఓకే, అక్కడ మ్యాచ్ సెటిల్ అవడమో ఓకే అవడమో ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. దాని తర్వాత అంతకన్నా ముందుకు వెళదాం, మనకి టైం ఎలా జరుగుతుందో. దానికన్నా ముందు 2019, 2020 కొంచెం ప్రొఫెషనల్ గా చాలా ఇబ్బంది అయిందా అనిపించిందా? మ్యారేజ్ ఏదన్నా దగ్గర దాకా వచ్చి ఛాలెంజ్ ఇచ్చిందా? మ్యాచ్ అలాగే లేదు సార్. అక్కడ వర్క్ బాగానే ఉందా? బాగానే ఉంది సార్. 20 సేమ్ జరుగుతుంది అంతేనా? అవును సార్. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ అదే టైంకి నెట్ 10th house కి 21 మే నుంచి జరిగింది. మరి 21 నుంచి 22 మధ్యలో కొంచెం వర్క్ పెరగడం కానీ, శాలరీ పెరగడం కానీ, వివాహమే కాకుండా ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపించిందా లేదా? ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదు సార్, జస్ట్ కాలేజ్ మారడం ఇలాంటివి జరిగాయి సార్ అంతే. కాలేజ్ మారితే ఒక 5% అన్న శాలరీ పెంచారా లేదంటే తగ్గించారా? లేదు సార్, సేమ్ శాలరీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ శాలరీ ఇచ్చారు. సరే, అట్లీస్ట్ 10,000 అపోజిషన్ జరిగింది. అదే టైంకి సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, అంతా న్యూట్రల్ అయిపోయింది. ఓకే, అట్లీస్ట్ వివాహం అయితే అయింది కదా, అది సంతోషకరమైన విషయం. ఓకే, దాని తర్వాత దానికన్నా ముందు చూద్దాం మనం. దానికన్నా ముందు చార్ట్ ఎలా వెళ్ళిందో. ప్రోగ్రెసివ్ అసలు ఫస్ట్ చార్ట్ వెళ్ళడమే 2014-13 లో 10th house ఎక్స్టైల్ నెటల్ సాటర్న్ జరిగింది. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి జరిగింది 2013లో. కాబట్టి అది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. దాని తర్వాత మళ్ళీ అవకాశం ఎక్కడ వచ్చింది? అసలు అవకాశం అంటే
ఉన్న దానిలో ఏంటంటే 2015లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత అవును సార్. ఇక మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్స్ జరిగింది. ప్రోగ్రెసివ్ మార్స్ ఏం ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు. ఏం ఆస్పెక్ట్ ఫామ్ కాకపోతే ఏమవుతుంది, రొటీన్ గా వెళ్తా ఉంటుంది. దాని తర్వాత 2018లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ కి ట్రైన్ అయ్యాడు. 18-19లో ఈ ఉద్యోగం కానీ, ప్రెస్టేషన్ కానీ, వర్క్ కానీ, ఇంట్లో విషయాలు కానీ ఏవైనా కానీ కొంత డిసప్పాయింట్మెంట్ ఇచ్చినట్టు కనిపించాయా? అదేం లేదు సార్. కాకపోతే 2000 గ్రోత్ లేకపోవడం కూడా ఏమీ కనిపించలేదు. ఏం లేదు సార్. అదే ఉద్యోగం నడుస్తుంది కానీ ప్రోగ్రెస్ లేదు, అంతేనా? అవును సార్, అవును. సో ఇక్కడి నుంచి ఏం చేస్తుంది, ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ప్రోగ్రెస్ అవ్వకపోయే వరకే కదా మనకి ఇంకోటి ఏదో చేయాలని థాట్ వచ్చేదానికి. ఇక్కడి నుంచి నడవట్లేదు, బండి పైకి వెళ్ళట్లేదు. అర్థమైందా? అవును సార్, అవును సార్. 2021, 22 వివాహం అయితే ఓకే. తర్వాత ఇప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ మెటల్ వీనస్ కి వెళ్ళబోతుంది. ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ తో ఆస్పెక్ట్ అంటూ ఏమీ ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అంటే ఆస్పెక్ట్ ఫామ్ అయినా కానీ అక్కడ న్యూట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు మూన్ దశ జరుగుతుంది. మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు ద్వితీయంలో ఉన్నాడు. లక్కీ ఏంటంటే ఏదేమైనా డబ్బులు అక్కడికక్కడ వస్తున్నాయి, సరిపోతున్నాయి. మళ్ళీ జీతం వస్తుంది, మళ్ళీ నడుస్తుంది. ఇంతే తప్ప పైకి వెళ్ళట్లేదు చాట్. అర్థమైందా? అవును సార్, అవును, అవును సార్. అది కొంతవరకు మంచి అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు బిజినెస్ అన్నారు కానీ బిజినెస్ కి ప్రోగ్రెసివ్ తర్వాత మార్స్ దశ వస్తుంది. మార్స్ స్టార్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. మార్స్ దశకి వెళ్ళాక చూద్దాం బిజినెస్. బిజినెస్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మామూలుగా జనరల్ స్టోర్స్ కానీ లేకపోతే క్లాతింగ్ మీ దగ్గర నాయిస్ వస్తుందండి బాగా. మీ దగ్గర నాయిస్ వస్తుంది బాగా. సార్, క్లాత్ షోరూమ్ కానీ అలాంటి పెద్దాం అనుకుంటున్నాను సార్. పోతుంది, దెబ్బతింటది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీద నుంచి స్క్వేర్ లోకి వెళ్తున్నాడు. సో కాబట్టి క్లాత్ షోరూమ్ వీటిలోకి వెళ్తే మనకి అసలు బిజినెస్ కి ఇప్పుడు లేదనమాట. అర్థమైందా? సో మీరు కంటిన్యూ చేయాల్సింది ఉంది. దశాంశ చూద్దాము. దశాంశ లగ్నంలో శుక్రుడు దశమాధిపతి, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. ద్వితీయంలో శని బుధులు, గురు కుజులు చతుర్థంలో ఉన్నారు. ఓకే. చతుర్థాధిపతి చతుర్థంలో శుక్రుడు ఎగ్జాల్టెడ్, బుధుడు శుక్రుడు పరివర్తన. ఇది మంచి యోగం, లక్ష్మీ యోగంగా చెప్తారు. ప్రాస్పారిటీని ఇస్తుంది అనమాట, మంచి యోగమే. నేనేం చెప్తున్నానంటే మీరు ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాంటిది ఎందుకు పెట్టుకోకూడదు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి కదా సార్. వేరే వాళ్ళు పెడతారు, మీరు మేనేజ్మెంట్ చేయండి, మీరు వర్కింగ్ పార్ట్నర్ గా జాయిన్ అవ్వండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెడతా ఉంటారు కదా అప్పుడప్పుడు. అవునవును సార్. పెట్టడానికి 4-5 ఏళ్ళు మనం చెప్పి పెడితే 4-5 ఏళ్ళు. యాక్చువల్ గా నేను ముందు ట్రై చేశాను సార్. కాకపోతే మ్యారేజ్ టైంలోనే రిస్క్ ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఏదైనా దెబ్బతింటే మళ్ళీ అవును ఇబ్బంది పడతాం కదా అని. మనం ఇప్పుడు డబ్బులేం పెట్టట్లేదు, డబ్బులు కూడా పెట్టద్దని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు కంగారేం లేదు. సో ఇంకా టైం చాలా ఉంది, స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్ అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కి ట్రైన్ ఇస్తాడు, మంచి ఆస్పెక్ట్. కాకపోతే ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీదకి వెళ్తే ఖర్చు అవుతుంది. కానీ మార్స్ స్టార్ లార్డ్ అయిన వాడు సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి బిజినెస్ ప్రాస్పెక్టివ్ గా, ద్వితీయంలో శని బలంగా ఉన్నాడు కాబట్టి మనకి బిజినెస్ ప్రాస్పెక్టివ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్ చేయడానికి రైట్ టైంకి వెళ్ళాలి. మధ్యలో అబ్స్ట్రకల్ జరుగుతుంది కాబట్టి నేను డబ్బులు పెట్టద్దని చెప్తున్నాను అనమాట. ఓకేనా. చార్ట్ అయితే వెళుతుంది, పైకి వెళుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. అంటే జాబ్ అయితేనే మోర్ ప్రిఫరబుల్, బట్ కాకపోతే జాబ్ తో పాటు వర్కింగ్ పార్ట్నర్షిప్ తీసుకుంటే కొంతవరకు బెటర్. అర్థమైందా? జాబ్ తో పాటునే సార్, ఓన్లీ దీని మీద డిపెండెంట్ అని కాదు, కానీ జాబ్ చేస్తూను వేరే బిజినెస్ కూడా ఆల్టర్నేట్ పెట్టుకోవాలంటే బాగుంటది కదా అని ఆలోచిస్తున్నాను సార్. ఉన్న టైంలో నెక్స్ట్ ఇయర్ కి అంటే ఇప్పుడు 2025 కి ఒక ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది, బానే ఉంది. కానీ 25 అని చెప్పను కానీ ఒక నిమిషం, 26, 27 లో ఫామ్ అవుతుంది. 26, 27 లో ఇది ఫామ్ అయిన ఇమీడియట్ గానే ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీద నుంచి వెళ్తున్నాడు కాబట్టి మిక్స్డ్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. అందుకోసం నేను ఏమంటున్నానంటే మీరు వర్కింగ్ పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి. వర్కింగ్ పార్ట్నర్షిప్ అంటే మీరు అక్కడ డబ్బులు పెట్టేది ఏముండదు,
మీరు ఉద్యోగం లాగా ఆ. చేస్తా ఉంటారు, అట్లా చేస్తారు. బిజినెస్ యాటిట్యూడ్ లగ్నాధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఇస్తున్నాడు, మంచిదే. కాకపోతే మనకి దాన్ని పూర్తిగా మేనేజ్ చేసే అంత టైము, మధ్యలో ఖర్చు ఇలాంటివన్నీ డామినేట్ చేస్తున్నాయి. ఓకే, ఉమ్. కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. గ్రాఫ్ క్లియర్ గా లేదు, ఫ్రిక్షన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఆ. గ్రాఫ్ ఆహా. క్లియర్ గా లేదు, ఫ్రిక్షన్స్ ఉన్నాయి. శుక్రుడు కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, శుక్రుడికి వక్రత్వ దోషం వచ్చింది. పరివర్తన వల్ల మేష ఫలితాలు వస్తాయి. మేషాధిపతి అయిన కుజుడు బాగున్నాడు, అది బాగుంది. సరే, బుధుడు వక్రత్వ దోషం పొందాడు అనమాట ఒక రకంగా. బుధుడు ఎవరు ఫలితం ఇస్తాడు? గురువు ఫలితం ఇస్తాడు. గురువు బాగున్నాడు, బట్ ఒక 60-70%. అంటే ఈ చార్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ గా సెటిల్ కావడానికి టైం పడుతుంది. గురు శుక్రులు కేంద్రాల్లో ఉన్నారు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో బానే ఉంటుంది, మీరు దానిలోనే చేస్తున్నారు. టైం అనేది అనుకూలత లేకపోవడం వల్ల మీకు వర్కౌట్ కాలేదు. ఓకేనా, టైం వస్తుంది, మీరు అదే చెయ్యండి. మీరు కావాలంటే ఎడ్యుకేషన్ దానిలోనే మళ్ళీ ఒక అడిషనల్ గా ఎవరన్నా చేస్తా ఉంటే వాళ్ళకి సపోర్ట్ కానీ, లేదంటే ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకసారి ఎంక్వైరీ చేయండి. సో డబ్బులు ఏం పెట్టకుండా కూడా ఆపర్చునిటీస్ ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి అనమాట. ఒకసారి ఎతకండి. డబ్బులు పెట్టేదానికి ఎందుకనంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ వీనస్ మీదకి వెళ్తే ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది జాబ్, ఇది చేస్తున్నాం, ఇది జాబ్ వదలకుండా చెయ్యండి, ఇంకోటి దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ పెడతారు, మరి ఇక్కడ ఇదంతా ఆర్గనైజ్ ఎవరు చేస్తారు? మళ్ళీ నాకు తెలియదు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారో తెలియదు. ఇప్పుడు సరిపోవట్లేదంటే మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెడతాం. అప్పు తీసుకొస్తే మళ్ళీ ₹3 వడ్డీ అన్న తీసుకుంటారు కదా వాళ్ళు కూడా. సో అంటే 36% పర్ యానం అంత పర్సంటేజ్ మనం ఇవ్వాలి. సరే, లోనే తీసుకున్నాం అనుకున్నాం. లోన్ తీసుకున్న తర్వాత రేపు పొద్దున ఒక ఖర్చు వస్తుంది. ఓకే, ఖర్చు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు లోన్ తీసుకోలేవు. ఆల్రెడీ లోన్ తీసుకుని ఖర్చు పెట్టినావు కాబట్టి అప్పుడు నీకు ఇది ఇబ్బంది, అది ఇబ్బంది. ₹10 ₹5 పోతూ ఉంటుంది, ఛాలెంజ్ అవుతుంది. కాబట్టి డబ్బులు పెట్టే ప్రోగ్రామ్ ఇప్పుడు ఏది వద్దు, అది క్లియర్. ఏదైనా చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, ఉన్న జాబ్ చేసుకోండి, వదిలేకండి. జాబ్ అయితే వదలను సార్. అదే, కాకపోతే అడిషనల్ గా ఫైనాన్షియల్ గా నాకు గ్రోత్ చెప్పే కదా, ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. టీచింగ్ లో కూడా ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆన్లైన్ ట్యూషన్స్ అని ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. ఎతకండి, ఇంకా ఏ రకంగా మనం ఉన్నదాని నుంచే చేయొచ్చు అనే దాన్ని ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే దొరుకుతుంది కదా. ఎందుకంటే మెర్క్యూరీ పొద్దున ఒక 1.5 year లో అనుకూలంగా వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను కాలేజ్ పెడుతున్నా, నువ్వు రా, నువ్వు కూడా చెప్తూ అట్లా ఏదో ఒకటి ఆఫర్ వస్తుంది. కంగారు పడిన అవసరం లేదు. 26-27లో మంచి ఆస్పెక్ట్ ఉంది, అలా అని చెప్పి మనం అగ్రెసివ్ ఆస్పెక్ట్ లో దించట్లేదు అనమాట. ఈ ఆస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి మంచిది. సరేనా? సార్, ఓకే. మరి సార్ హెల్త్ ఎలా ఉంటుంది సార్? హెల్త్ ఇక్కడ ఏమీ పెద్ద ఛాలెంజింగ్ ఏమీ లేవు కదా. సో ఆల్రెడీ 6-7 years బ్యాకే అది ఆల్రెడీ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. అప్పుడు మీరు ఏమీ లేదని చెప్పారు. మీకు ఏమన్నా వస్తే చెప్పండి నాకు. అంటే 2018-19 ఆ టైంలోనే కొంచెం ఇబ్బంది అయింది సార్. అక్కడ మనం చెప్తే ఏం లేదని చెప్పారు కదా మీరు. అంటే నేను అదే చెప్పబోతున్నాను, మీరు దీనికోసం రిలేటెడ్ గా అడిగారు, ఇది హెల్త్ ఇష్యూ కోసం కాదేమో అనుకున్నా. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్ అంతా ఫామ్ అయితే 18, 19, 20 మధ్యలో మీకు బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగిందని చెప్పాను అనమాట. అక్కడ చెప్పినప్పుడు మీకు ఏం లేదన్నారు. సరే, చెప్పండి, పర్లేదు. అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది సార్ నాకు, పర్సనల్ గా హెల్త్ ప్రాబ్లం అయ్యి. పర్సనల్ గా హెల్త్ ప్రాబ్లం? ఏమి హెల్త్ ప్రాబ్లం అది? అంటే స్టోన్స్ రావడం, కిడ్నీ స్టోన్స్ లాంటివి వచ్చాయి, అంతేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు అవి క్లియర్ అయ్యాయా? క్లియర్ అయిపోయింది సార్. ఓకే, ఇంకేంటి సమస్య? అంతే సార్, అయిపోయినాయి కదా. అంతే మా రెగ్యులర్ గా అలా రెగ్యులర్ గా ఏం లేదు సార్. మంచిది. ఎలా ఉంటది ఫ్యూచర్, ఎలా ఉంటది? ఒరిజినల్ గా చార్ట్ బానే ఉంది, అంత పెద్ద హెల్త్ పరంగా ఇబ్బంది పెట్టే అంత సీరియస్ గా ఏమీ లేదులే. సో స్లైట్. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.